జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎట్లా ఉందంతా. పొద్దున 5 గంటలకు లేచి అందరు వాకింగ్ పోర్రు. ఇట్లా ఆరోగ్యానికి మంచిది. దొడ్డుగా ఉన్న వాళ్ళు సన్నగా అవుతారు, సన్నగా ఉన్న వాళ్ళు దొడ్డుగా అవుతారు. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. గుండె, లివరు, కిడ్నీలు అన్నీ సాఫ్ అవుతాయి, మంచిగా పనిచేస్తాయి. మీరు అర్థం చేసుకుంటలేరు చెప్తే. మంచిగా ఆరోగ్యం ఉంటుంది. పొద్దుగాల 5 గంటలకు లేచి టకా 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 ఇక నాలుగు ఇట్లా నడుచుకుంటూ పోయారనుకో మంచిగా ఆరోగ్యం ఉంటుంది. ఇంకా 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. ఏమో మీకు అర్థమవుతలేదు చెప్తే, మీ ఇష్టం. ఇక నేనైతే వాకింగ్ చేస్తున్నా.
ఇక్కడ మంచిగా నెమ్మళ్ళు వచ్చినాయి, 5-6 నెమ్మళ్ళు వచ్చినాయి. ఇలా రాలేవా, ఇలా కొంచెం లేట్ వచ్చిన, ½ అన్ అవర్ లేట్ అయింది ఇలా. అందుకని వెళ్ళిపోయినట్టున్నాయి, వెళ్ళిపోయినట్టున్నాయి. మంచిగా నెమ్మళ్ళు వస్తాయి పొద్దున 6 గంటలకు వస్తే, పొద్దున 6 గంటలకు అయితే మంచిగా అన్ని నెమ్మళ్ళే ఉంటాయి, గుంపులు ఉంటాయి నెమ్మళ్ళు. మంచిగా చూడవచ్చు వీటిని. ఈ లొకేషన్ ఏడంటారా, బాలనగర్ నుంచి సీదా ఇటు వెళ్తుంటే రైలు పట్టాలి వెంబడి బాలనగర్ నుంచి. బాలనగర్ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ మీదకి ఎక్కి చక్కగా వెళ్ళిపోవాలి. అదే లొకేషన్. రేపటి నుంచి మస్తు మంది రరి వాకింగ్ చేసుకోరు, మంచిగా పానం ఆరోగ్యం ఉంటుంది. ఒక్కొక్క జాగాలు ఇట్లా ఉంటుంది, కంకర రోడ్డు సాఫ్ ఉండదు, ఒక్కొక్క దగ్గర ఇట్లా ఉంటుంది. ఇట్లా కుక్కలు కూడా అడ్డం వస్తాయి, మనం చూసి అవి జరిగిపోతాయి. చూడు ఎట్లా జరిగిపోతాయి ఇప్పుడు. అట్లా జరిగిపోతాయి అవే. चलो फटाफट ఒక జాగాలో ఇట్లా ఉంటుంది, ఇట్లా నడుచుకుంటూ పోతూనే ఉండాలి. ఇట్లా రాళ్ళ మీద కూడా నడవాలి. చూస్తున్నారా, షూ ఇప్పేసి ఇట్లా రాళ్ళ మీద కంకర మీద కూడా నడవాలి. అప్పుడు తొందరగా సన్నగా అవుతారు, అప్పుడు ఆరోగ్యం అనేది బాగా వస్తుంది. ఇది కట్ట ఉంది కదా, కట్ట మీద షూ ఇప్పేసి పక్క పెట్టేసి ఉట్టి కాళ్ళతోటి నడవాలి దీని మీద. నడిచిరు అనుకో తొందరగా ఆరోగ్యం వచ్చేస్తుంది, తొందరగా సన్నగా అయిపోతారు. ఇట్లా లావు ఉన్న వాళ్ళు ఇట్లా సన్నగా అయిపోతారు. ఒక్కరోజు నడిస్తే కాదు, అట్లా నడవాలి. ఒక 5-6 నెలలు, ఒక 6 నెలలు నడవాలి. అప్పుడు బరాబరి సన్నగా అయిపోతారు. మంచిగా కిడ్నీ, లివరు, గుండె అన్నీ మంచిగా పనిచేస్తాయి. ఫుల్ ఆరోగ్యం వస్తుంది అప్పుడు. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత పబ్లిక్ వచ్చారు.
ఇది బాలానగర్ ఫ్లైఓవర్ మీద స్టేషన్ అన్నట్టు. ఇది రైల్ స్టేషన్ కొత్తగా పెట్టిరు. మనం ఇట్లనే ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడం అయితే జరుగుతుంది. ఇంకా కొద్ది క్షణాల్లో అక్కడికి చేరుకుంటాం. ఒక 5 minutesలో యూటర్న్ అనేది తీసుకుంటాం. యూటర్న్ చేసుకొని మళ్ళీ రిటర్న్ పోవడం అనేది జరుగుతుంది. ఎట్లా చేస్తారు వాకింగ్. మీకు నిజంగా అర్థమవుతలేదు మీకు చెప్తే, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది వాకింగ్ అనేది. తొందరగా లావుగా ఉన్న వాళ్ళు తొందరగా సన్నగా కావచ్చు, ఆరోగ్యం అనేది పెరుగుతుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. నా జిమ్ములు, నా బిమ్మిలు, నా తొక్క, నా తోలు అవన్నీ పనిచేయ, వేస్ట్. పైసలు ఖర్చు పెట్టుకో. గుద్దవలసిన దగ్గర అంటే పైసలు ఉంటాయి. కొడుకులు పుణ్యానికి వచ్చినవి సంపాదిస్తారు కాబట్టి అన్ని దోపిడీ చేసి దీని దగ్గర దోపుకుంటారు కాబట్టి ఆ కొడుకులకు బాగా గుద్దవలసి ఉంటారు పైసలు. వాళ్ళు మళ్ళీ కష్టపడి సంపాదించిన పైసలు అయితేనేమో మంచిగా ఉంటుంది. వాడిని దోపిడీ చేసి దోసుకుంటారు. అట్లాంటి నా కొడుకులకే పందులు బలిసినట్టు బలుస్తారు. పందుల్లాగా బలిసి ఏం చేస్తారు, జిమ్ములు, నా తొక్క, నా తోలు అనుకుంటా లక్షలు వేలు ఖర్చు పెడతారు. అందుకని మనం అట్లా ఇవన్నీ దోపిడీ చేయము, మనం అట్లా ఏం చేయం కాబట్టి, మనం న్యాయంగానే ఉంటాం కాబట్టి, మనం కష్టపడి పని చేస్తాం కాబట్టి మనం దొడ్డుగా కాము. అందుకని మనం అట్లా జిమ్ములు, నా తొక్క, నా తోలు అట్లా మనం ఇట్లా పోము. ఇది బాగా మనకి ఇది బాగుంటుంది. మనకు నేషనల్ మనకి ఇదే బెస్ట్ వాకింగ్. రోజు ఒక పోలీసు వాడు ఉంటాడు, ఇవాళ లేనట్టున్నాడు. రోజు ఒక పోలీసు వాడు వచ్చి కూర్చుంటాడు. వాడిని ఏమన్నాడు, ఆ ఫోన్ చూసుకుంటేనే ఫోన్లో మూతి పెట్టి కూర్చుంటాడు. వాడు పక్క కొట్లాడితే కూడా పట్టించుకోడు. వస్తాడు, కూర్చుంటాడు, ఆ ఫోన్లోనే మూతి పెట్టి ఫోనే చూస్తుంటాడు. అట్లా తిరుగుతాడు వాకింగ్. ఒక బాత్రూమ్ కట్టిరు లేడీస్ జెంట్స్. ఈ బాలానగర్ రైల్ స్టేషన్. మరి జస్ట్ ఇలా 1/2 hour లేట్ అయిపోయింది. మనకు 6:30కి ఇక్కడ ఉంటాం, 7 అయిపోయింది.
గీడ కూర్చుంటాడు పోలీసు వాడు వచ్చి, రోజు కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఇవాళ రాలేడుగా. ఇది బాలనగర్ స్టేషన్. కొంచెం ముందుకెళ్ళి మనం యూటర్న్ అయితే చేసుకుంటాము. యూటర్న్ చేసుకొని తిరిగి వెళ్ళిపోతుంటాము. ఒక 5 minutes అలా స్టేషన్లో కూర్చుంటాం. తర్వాత 5 minutes తర్వాత మళ్ళీ సేమ్ కొనసాగిస్తా వాకింగ్. ఒక 5 minutes బ్రేక్. ట్రై చేస్తున్నాడు. మన ఫిరోజ్గూడ బాలనగర్ బ్రిడ్జ్. ఫిరోజ్గూడ దాటినాక బాలనగర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అదే ఇది. యూటర్న్ అయితే చేసేసుకున్నాము. మనం ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ వెనుకకు పోవడం అనేది జరుగుతుంది. అట్లా ఎట్లా ఉన్నారు పబ్లిక్. కొంతమంది యోగా కూడా చేస్తున్నారు, కొంతమంది వాకింగ్ చేస్తారు, కొంతమంది యోగా చేస్తారు. ఈ జిమ్లకు బమ్మిల కన్నా ఓన్లీ వాకింగ్ బెస్ట్. వాకింగ్ చేసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వాకింగ్ చేయండి అందరు పొద్దున లేచి. 1 గంట చేసుకోండి అబ్బా, సరిపోతుంది. జిమ్లలో బొమ్మిలలో పోయకుండా గంటలల్లో చేసేదానికన్నా, పైసలు ఖర్చు పెట్టుకొని చేసేదానికన్నా మంచిగా పొద్దుగాల లేచి 1 గంట సేపు చేసుకోరు. 1 గంట చేసుకో మస్తు అవుతుంది. ఇగో ఇంతమంది వస్తున్నారు వాకింగ్ చేసేవాళ్ళు. ఇగో ఇక్కడైతే ఒక 5 minutes మనం బ్రేక్ చేస్తున్నాం. సీనన్నా
అన్నలేడు బినాలే. అంత బాలనగర్ ఫ్లైఓవర్ మీద రైలు బ్రిడ్జి. కావాలని చెప్తాను వాడాలి చూస్తా ముఖం ముందు చూస్తాండి బాయ్ ఫ్రెండ్స్ అందరికి.